కూటమి ప్రభుత్వంలో వైకాపా నాయకులకు త్రిబుల్ ఐటీలో ఉద్యోగాల కల్పనపైన పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనుల కొనసాగింపుతో మరిన్ని ముఖ్య అంశాలపై పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బీటెక్ రవితో కేటీవీ ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి చిట్చాట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఏదైతే ప్రతిపాదిత వర్కులు ఉన్నాయో అసంపూర్తిగా ఉండడం వల్ల వేంపల్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాటికి సంబంధించి పూర్తిగా పనులను పూర్తి చేసేటటువంటి భాగంగా పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు ఈరోజు పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. గతంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు, అంటే ఎన్నికల సమయంకు ముందు చేసిన పనులు పూర్తిగా అని గత ప్రభుత్వంలో వాళ్ళకి తెలిసినా కానీ చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వాటిని ఎంతవరకు పూర్తి చేయగలుగుతుంది? ఈ ప్రభుత్వం 100% ఏదైతే అసంపూర్తిగా ఉన్నాయో అవన్నీ పార్టీలకు అతీతంగా కాంట్రాక్టర్లు ఆ పార్టీనా ఈ పార్టీనా చూడకుండా ప్రజలకు ఏది అవసరమో, ప్రజలకు ఏదన్నా వాస్తవంగా అత్యవసరమైన పనులు ఏమన్నా ఉంటాయో అవి మటుకు పూర్తి చేయమని మా ముఖ్యమంత్రి గారు పదే కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి వాటిల్లో మీరు పార్టీలకు అతీతంగా పనిచేయండి, మనకు ప్రజలకు చేయాల్సిన అభివృద్ధి ముఖ్యము. ఆ ఊరికి అది అత్యవసరమై వాళ్ళ హయాంలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కానీ అసంపూర్తిగా ఉన్నా కూడా ఆ లిస్ట్ అంతా మాకు ఇవ్వండి, మేము ఖచ్చితంగా అత్యవసరమైన పనులు టేకప్ చేసి మీరు కూడా ప్రజలకు వివరించి, ఆర్థిక పరిస్థితి ఇంత ఇబ్బందిగా ఉన్నా కూడా ఈ పనులన్నీ చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో మీ పైనతో పాటు చాలామంది కార్యకర్తల పైన వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ క్యాడర్ను. కానీ మహాకూటమి అధికారం లేకొచ్చాక ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే పనిచేశారో వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి అంటారు. అంటే మహాకూటమి అధికారంలో వైసీపీ లీడర్లకు ఉద్యోగాలు వస్తున్నాయి. దీన్ని మీరు ఏ విధంగా షార్ట్అవుట్ చేయబోతా ఉన్నారు? అంటే వాస్తవంగా శ్రీనాథ్, ఇది కూడా మా దృష్టికి కొంత వచ్చింది. అంటే ఒక ఇద్దరికో ముగ్గురికో ఏదో వచ్చినాయని మా లీడర్స్ కూడా మాకు చెప్పడం జరిగింది. వాస్తవంగా అయితే ఈరోజే మేము అది ఇడుపులపాయకి పోయి 2024 నుంచి ఇప్పటి వరకు కొత్త అడ్మిషన్స్ ఏమన్నా ఉంటే ఆ లిస్ట్ ఇవ్వండి అని కూడా మేము వాళ్ళతో అడిగి మాట్లాడి చేయాల్సింది ఉంది. తప్పకుండా ఆ రకంగా అది ఇక్కడ వైఎస్ఆరా టీడీపీ అని కాదు, కానీ నిజంగా అర్హులైన వాళ్ళకి కాకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తే అక్కడ పోస్టులు అనర్హులకు ఎవరికైనా ఇచ్చింటే మటుకు వాటిని ఖచ్చితంగా మా దృష్టికి తీసి ఎవడైనా అర్హులు ఉండేవాళ్ళు చాలామంది అనేక మంది చుట్టూరా అటెండర్ పోస్ట్ అయినా ఇప్పింది సార్, దాంట్లో ఇంకోటైనా ఇప్పింది సార్ అని అందరూ బాగా చాలా ఇదిగా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు నిజంగా ఈ ప్రాంతము ఈ లోకల్ వాళ్ళకి కాకుండా వాళ్ళు ఏదైనా సిఫారసుల మీద అనర్హులకు ఇచ్చింటే మటుకు తప్పకుండా వాటి మీద మేము డైరెక్టర్తో కానీ ఆ వీసీ గారితో మాట్లాడి చర్య తీసుకుంటాం. తప్పకుండా పులివెందుల పార్టీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎవరైతే ఎలక్షన్స్ అప్పుడు బాగా పనిచేశారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి సర్దుబాటు చేసే కార్యక్రమంలోనే తప్పకుండా ఉన్నాం. ఏదైతే సాగునీటి సంఘాల ఎన్నికల సమయంలో పులివెందులలో ఏకపక్షంగా జరిగినటువంటి ఫలితాలు స్థానిక సంస్థల్లో కావచ్చు, రేపు సహకార సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో కావచ్చు రిపీట్ అవుతాయని అనుకోవచ్చా? 100%. ఆ ఒక్క విషయంలో నో కాంప్రమైజ్. మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా హయాంలో 20 ఏళ్ళ నుంచి మాకు కొన్ని చోట్ల శక్తి ఉండి పోటీ చేయలేక, బలం ఉండి పోటీ చేయలేక వాళ్ళే ఎట్లా దౌర్జన్యంగా ఎట్లా చేసుకున్నారో ఆ ప్రకారం వచ్చి కాదు, కానీ మా వాళ్ళకు 100%గా ఏ రకం చేసే న్యాయం అవుతుందో ఆ రకం చేసేదానికి 100% ముందుంటా. దీంట్లో ఎలాంటి డౌటే లేదు. వాళ్ళకి ఇప్పుడే కూడా ఛాలెంజ్, మేము మటుకు 100% అన్ని చేజిక్కుంటాం. చేతనైతే మీరు రాడనే చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్యాడరు ఆర్థికంగా కానీ లేదా అనేక పరాలుగా లాభపడినారు. వాళ్ళు ఇటు గ్రామాలలో బాగా బలంగా ఉన్నటువంటి పరిస్థితి. రేపు ఎన్నికలు ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ క్యాడర్ను ఆ విధమైనటువంటి ఆర్థిక భరోసా వాళ్ళకి లభించే విధంగా ఎలాంటి ప్రణాళికలు ఏమైనా ఉన్నాయి? ప్రణాళికలు అంటే ఏదైనా కూడా ఫస్ట్ పార్టీ క్యాడర్ ఇప్పుడు సభ్యత్వాలు చేసి పులివెందులలో కూడా 50,000 సభ్యత్వాలు అయినాయి. సభ్యత్వాల తర్వాత మనకి లీడర్షిప్ ఎక్కడ లేదు, దానిని ఎట్లా డెవలప్ చేసుకోవాలా. ఇంకా కొంతమంది మంచి నాయకులు ఎవరైనా అటు పార్టీలో ఉంటే ఎటు జగన్మోహన్ రెడ్డిది ఇంకా అయిపోయింది సినిమా, కాబట్టి మీరు కూడా మా పార్టీలోకి రండి అని కొంతవరంగా అవతల పార్టీ వాళ్ళను మన దగ్గర ఆల్రెడీ ఉన్న వాళ్ళకి నచ్చచెప్పుకొని వాళ్ళిద్దరిని కంబైన్ చేసి అవతల నుంచి ఇక్కడికి పార్టీలో తీసుకొచ్చి తర్వాత బలోపేతం చేయడం. ఇంకా మిగతా కార్యక్రమాలు అవి ఏంటావా ఈ ఫైనాన్షియల్గా స్ట్రెంథన్ చేయాలనేది గతంలో నీరు చెట్టు స్కీమ్స్ పెట్టి సార్ చేశాడు. ఇప్పుడు కూడా కార్యకర్తలకు ఏ రకంగా బెనిఫిట్ చేయాలా, కార్యకర్తలకు బెనిఫిట్ చేస్తూ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలా, అంటే ఒక పని చేస్తే కార్యకర్తకు 10% మిగలాలా, దాంతోపాటు ఆ ఊరికి కూడా ఏదన్నా కానీ సౌకర్యాలు పెరగాల.
సౌకర్యాలు అంటే పలానా హయాంలో ఈ పని జరిగింది అంటే అతనికి చేసిన అతనికి మంచి పేరు రావాలి, ఆ ఊరు కూడా కొంచెం డెవలప్మెంట్ కావాలి. ఆ ఉద్దేశంతో మాకైతే 100% నమ్మకం ఉంది. కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఫైనాన్షియల్ స్ట్రెంథన్ చేసేదానికి కూడా మా ముఖ్యమంత్రి గారు అంటే మా కార్యకర్తలని కాదు, ఫైనాన్షియల్ స్ట్రెంథన్ చేస్తూ ఆ ఊరు డెవలప్మెంట్ కార్యక్రమాలు తప్పకుండా చేపడతాడు. అదొక వింగ్. ఏదేమైనప్పటికీ వాళ్ళకు ఉన్నా లేకపోయినా ఫైనాన్షియల్తోనే పని అవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఓడిపోడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర కావాల్సిన డబ్బు ఉంది కానీ ఓడిపోయినాడు. ప్రజలంతా అనుకొని వీళ్ళని ఓడియాలా, వీళ్ళ పద్ధతి బాగాలేదని డిసైడ్ అయితే ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేసి అన్నీ ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత అన్నీ ఉంటాయి. ఆ మిగతాది ఏదైనా ఎక్కువ తక్కువలు ఉంటే మేము అందరం సర్దుబాటు చేసి ఈసారి తప్పకుండా మా వాళ్ళు ఏదైతే ఎన్ని రోజుల నుంచో కొందరికి కోరిక ఉంటుంది, సర్పంచ్ కావాలా, ఎంపీటీసీ కావాలా, ఆ కోరిక అయితే 100% నెరవేరుస్తాం. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో ఇడుపులపాయలో వచ్చినటువంటి ఉద్యోగాలపై విచారణ చేయిస్తానని, అదేవిధంగా తమ కార్యకర్తలకు ఏదైతే అభిష్టం ఉన్నటువంటి సర్పంచ్, ఎంపీటీసీ లాంటి స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసేందుకు తాము ఖచ్చితంగా అన్ని విధాలుగా కృషి చేస్తామని బీటెక్ రవి చెప్తున్నారు.